ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలలో ఆహారం అనేది చాలా కీలకం. అందుకే త్రివిధ వ్యూహాలలో ఆహార, విహార, ఔషధాలలో ఆహారాన్ని ఆయుర్వేదంలో ముందు చెప్పారు. ఆహారం ఎంత ముఖ్యం అంటే కరెక్ట్‌గా ఆహారాన్ని తీసుకున్నారనుకోండి ఏ మందులు అవసరం ఉండదు. కరెక్ట్‌గా ఆహారాన్ని తీసుకోలేదనుకోండి ఎంత గొప్ప మందైనా పనిచేయదు. అంటే ఈ ఆహారం అంత కీలకం. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు పెరగాలంటే ఎలాంటి పోషకాలు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. చాలామందిని ఈ రోజులలో ఎనీమియా బాధ పెడుతుంది. మెయిన్గా ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాలు పెరగాలంటే ఎలాంటి పోషక తత్వాలు, ఎలాంటి అంశాలు తీసుకోవాలి? ఇది మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చాలా కీలకం. ఎర్ర రక్త కణాలు పెరగాలంటే కొన్ని పర్టికులర్ పోషకాలు తీసుకోవాలి. బీట్రూట్, అలాగే క్యారెట్ ఇలాంటివి తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. నిజానికి ఆ మాటకు వస్తే ఇంకా దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాలకి ఐరన్, అలాగే విటమిన్ B12, ఇంకా ఫోలిక్ యాసిడ్, విటమిన్ C, అలాగే ప్రోటీన్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ అంశాలు ఉండేటటువంటి ఆహారం తీసుకోవాలి. అప్పుడు మీకు ఈ బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఏమిటి? ఇక ప్రోటీను, ఐరను, అలాగే విటమిన్ B12 ఇవన్నీ కూడా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి చాలా చాలా అవసరం. ఎర్ర రక్త కణాలు ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదలకి మెయిన్గా ఒక రెడ్ బ్లడ్ సెల్స్ బాగా పెరగాలంటే వాటికి ఫోలిక్ యాసిడ్ అనేది అన్నిటికంటే ముఖ్యం. ఆహారంలో తీసుకునేటువంటి ఐరన్ శరీరం లోపలికి వెళ్ళాలి, అంటే శోషింపబడాలి. ఇలాగా ఈ శరీరం లోపలికి ఐరన్ శోషించబడటానికి విటమిన్ C అనేది కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. చికెను, మటను, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా జంతు సంబంధిత పదార్థాలు. వీటి నుంచి ప్రోటీను, అలాగే విటమిన్ B12 మన శరీరానికి లభిస్తాయి. మరి శాకాహారుల మాట ఏమిటి? శాకాహారులు ప్రోటీన్ కోసం పాల ఉత్పత్తులతో పాటుగా అన్ని రకాల పప్పు ధాన్యాన్ని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. రకరకాల ఆకుకూరలు, ఇంకా కొన్ని ప్రత్యేకమైన పప్పులు, ఉదాహరణకు రాజ్మా, శనగలు, అలసందలు లేదా అలసందలు, సోయా చిక్కుడు, ఇలాంటి గింజలన్నీ కూడా ఐరన్ కోసం మీరు ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేనా, వీటితో పాటుగా విటమిన్ C పుష్కలంగా ఉండేటటువంటి నిమ్మరసాన్ని కూడా మీరు చేర్చుకున్నారనుకోండి. ఉదాహరణకు నిమ్మరసం పిండుకోవచ్చు, ఉల్లిపాయ మీద, మీరు తినే కూరల మీద పిండుకోవచ్చు, ఉప్మాలో పిండుకోవచ్చు. అసలు మనకి అది ట్రెడిషన్ కూడా ఉంది కదా. విటమిన్ C కోసం ఇలాగా నిమ్మరసం దీన్ని మీరు ఆహారంలో చేర్చుకున్నారనుకోండి ఎంతో మంచిది. ఇక ఆకుకూరలు ఇవి ఫోలిక్ యాసిడ్ని అందిస్తాయి. కేవలం ఆహారంతో ఈ పోషకాలన్నీ కూడా తగిన మేరకు మీకు అందట్లేదు అనుకోండి, అప్పుడు కొన్ని ఔషధాలు అవసరం అవుతాయి. ఉదాహరణకు మండోర్ భస్మం ఇలాంటివి. వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ వీటిలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ C లభిస్తాయి కాబట్టి మిగిలిన ఆహారంతో పాటుగా వీటిని కూడా మీరు చేర్చుకుంటే మంచిది. ఇలాగా మీకు ఈ ఎర్ర రక్త కణాలు పెరగాలంటే ఈ ఆహారాన్ని కీలకంగా తీసుకోవాలి. ఆ పర్టికులర్ పదార్థాలు ఉండేటువంటి ఈ ఆహారాలు మీకు మేలు చేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే మీకు బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ని, అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.